తెలంగాణ వ్యవసాయ సహకార సంఘాలను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పునివ్వడం పట్ల ఆ సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ పాలకవర్గం గడువు ముగియక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. పాలక వర్గాల స్థానంలో పాలనా అధికారులను నియమించింది. దాంతో పీఏసీఎస్ పాలకవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారించిన కోర్టు పాలనా అధికారులను తొలగించి పాలక వర్గాలను కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ మాజీ చైర్మన్ రవీందర్ రావు. పీఏసీఎస్ల బలోపేతానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వేచ్ఛ ఇచ్చారని, రేవంత్ సర్కార్ మాత్రం పాలక వర్గాలను నియంత్రించే దిశగా ముందుకెళ్తుందన్నారు రవీందర్ రావు. 19/12/2025 నాడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 597 ద్వారా కారణాలు ఏమీ లేకుండా చెప్పకుండా ఆనాడు పనిచేస్తున్న పాలక వర్గాలను రద్దు చేసి పాలనాధికారులను నియామకం చేయడం జరిగింది. దానిపైన మేము కోర్టుకు, గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు 9/1/2026 నాడు ఈ జీవోకు వ్యతిరేకంగా ఈ జీవోను సస్పెండ్ చేస్తూ తిరిగి ఈ పాలక వర్గాలను యథావిధిగా సహకార సంఘాల పర్యవేక్షణ చేయడానికి వీళ్ళను తిరిగి వాళ్ళను మళ్ళీ పనిలో పెట్టాలి అని హైకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. కానీ సుదీర్ఘ కాలం 4 నెలల పాటు ఈ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ని అక్కడనే పక్కన పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందులో ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్ పాలక వర్గాలను అట్లాగే నడుపుతూ మిగతా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తీసివేస్తే దానిపైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ నియామకం చేసుకోవడం జరిగింది. ఆలోచనతో సభ్యులకు ఎటువంటి విఘాతం జరగకూడదు, సభ్యులందరికీ సేవలు అందించడానికి పాలక వర్గాలు ఉండాలి అనే ఒక ఆలోచనతో నిన్న ఏదైతే వారు తీర్పు చెప్పడం జరిగిందో, పాలనా అధికారులను తొలగిస్తూ యథావిధిగా మొన్నటి వరకు ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి వాటికి బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పడం జరిగింది. దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.